హాయ్ హలో నమస్తే అండి. త్రీ లాంగ్వేజ్ పాలసీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది తీసుకొచ్చింది. అందులో చాలా స్టేట్స్ ఒప్పుకున్నా కూడా కొన్ని స్టేట్స్ మాత్రం చాలా టూ మచ్గా గొడవ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు అయితే ఓకేగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఒకసారి ఏమో అన్నట్టున్నాడు, బట్ సైలెంట్గానే ఉన్నాడు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే తమిళీలు. అసలు తమిళ వాళ్ళు మామూలుగా గొడవ చేయట్లేదు త్రీ త్రీ లాంగ్వేజ్ పాలసీ గురించి. ఫుల్గా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు డెఫినెట్గా ఉంటుంది. తెలుగుడికి తెలుగు ఉంటుంది, హిందీ వాడికి హిందీ ఉంటుంది, తమిళోడికి తమిళ్ ఉంటుంది, కేరళ వాడికి మలయాళం ఉంటుంది. బట్ అందరం కలిసి యునైట్ అని చెప్పుకోవడానికి ఏదో ఒక లాంగ్వేజ్ ఉండాలి. అసలు ఈ ప్రాబ్లం ఈరోజు రావడానికి కారణము 1947 తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చింది కదా. ఆ ఫ్రీడమ్ తర్వాత చేసిన మన లీడర్స్ తప్పండి. అప్పుడే కనుక సంస్కృతినే మన నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం అనేదే ఉండేది కాదు. ఎందుకంటే 40% ఆఫ్ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లైనా తీసుకో నువ్వు 40% సాంస్క్రిటే ఉంటుంది. సాంస్క్రిట్ నుంచే అన్ని లాంగ్వేజెస్ డిరైవ్ అయ్యి ఉన్నాయి. సాంస్క్రిట్ తర్వాత ఓల్డ్ లాంగ్వేజ్ అంటే తమిళ్. సో ఇంత ప్రాచీనమైన లాంగ్వేజ్కి అప్పుడున్న నాయకులు ఐడెంటిటీ లేకుండా చేశారు. మన ఉపనిషత్తులు కానించి, వేదాల కానించి, ఇతిహాసాల కానించి, అన్ని పురాణ కథల కానించి మొత్తం సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే ఉండేవి. చాలా కవిత్వాలు కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉండేవి. ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ మనం మర్చిపోవడం కారణంగానే ఈరోజు చాలా డౌట్స్, సగం మన హిందూ ధర్మం చచ్చిపోవడానికి కూడా కారణం అది. సరే, అది అయిపోయింది ఎట్లాగూ. ఇప్పుడు కూడా సాంస్క్రిట్ని మనము నేషనల్ లాంగ్వేజ్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేము. బట్ హిందీ చాలా మట్టికి ఏ స్టేట్లోకి వెళ్ళినా కూడా హిందీ లాంగ్వేజ్ తెలిసిన వల్ల చాలామంది ఉంటారు. సో దీన్ని నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటిస్తే తప్పే ఉంది. ఇప్పుడు తమిళ వాడు తమిళ్ మాట్లాడతాడు, తెలుగు వాడు తెలుగు మాట్లాడతారు. ఒకవేళ నార్త్ ఇండియాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు తమిళ్ మాట్లాడుతుంటే కుదరదు కదా. కంట్రీ మొత్తానికి ఏదో ఒక లాంగ్వేజ్ అయితే పెట్టాలి కదా. సరే, ఇప్పుడు తెలుగుని పెడదాం నేషనల్ లాంగ్వేజ్. ఎవరు నేర్చుకుంటారంటే తెలుగు ఎంతమందికి వచ్చు, మళ్ళీ ఇబ్బంది పాలవుతారు అందరు. సరే, తమిళ్ పెడదాం. ఎంతమంది నేర్చుకోగలుగుతారు తమిళ్? నీ నుంచి నా నుంచి అవుతుందా? కాదు. ఎక్కడైనా సరే ఇండియా మొత్తంలో హిందీ అనేది అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఇంకెక్కడ పోయినా సరే చాలా దేశాల్లో హిందీ అనేది అర్థం అవుతుంది కరెక్ట్గా చూస్తే. అలాంటి లాంగ్వేజ్ని వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ తమిళ వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమో ఇప్పుడు కాదండి, 1948లో నుంచి కూడా ఇదే ప్రాబ్లం. వాళ్ళకి హిందీ వాళ్ళంటే నచ్చరు. అంతెందుకండి, మన తెలుగు ఫిలిమ్స్ ఇక్కడ రిలీజ్ అయినాయి, అక్కడ డబ్ చేస్తే నడవ ఎక్కువ. మరి వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి డబ్ చేసుకుంటారు, డబ్బింగ్ చేసేసి వాళ్ళకు మాత్రం నడవాలి. హిందీలో డబ్ చేసుకుంటే ఎక్కడైనా డబ్ చేసుకుంటారు. వీళ్ళది అసలు ఒక టైప్ ఆఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. జనాలు ఆ తమిళియన్స్లో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని మొత్తము డైవర్ట్ చేసేస్తున్నారు. ఏదో అంటారు చూసారా, 10 మంది ఎదవలు పోయినా పర్లేదు కానీ ఒక్క జీనియస్ అంటే ఒక్క మేధావి మౌనం దేశానికే ప్రమాదకరమని. నాకు తెలిసి తమిళనాడులో చాలామంది మేధావులు మౌనంగా ఉండడమే దీనికి కారణం. అసలు నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రకాష్ రాజ్ ఒకడు, వాడు మాత్రము తెలుగు మాట్లాడతాడు, మలయాళం మాట్లాడతాడు, ఇటు హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తమిళ్ మాట్లాడతాడు, వీడు మాత్రం కన్నడ మాట్లాడతాడు, వీడు మాత్రం అన్నీ మాట్లాడతాడు. వేరే వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు. అసలు ఇందులో ప్రాబ్లం ఏంటి? వీడికి ఏ విషయం వచ్చినా సరే అండి యాంటీ స్లోగన్స్ వేస్తుంటాడు ఈ ప్రకాష్ రాజ్. వీడు యాక్టర్గా బెస్ట్ కానీ మనిషిగా చెత్త ఫెలో. సేమ్ కమల్ హాసన్ కూడా సేమ్ అండి. అసలు కమల్ హాసన్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అసలు ఆయన ఐడియాలజీ ఏందో. అతను మాత్రం హిందీలోకి వెళ్ళి సినిమాలు చేస్తాడు, తెలుగులోకి వెళ్ళి సినిమాలు చేస్తారు, అందరం ఒకటే అంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా. అరే, ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉంటే కదా ఆ లాంగ్వేజ్ని బట్టి అందరం యూనైట్ అవుతాం. ఇందులో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. బట్ థింగ్ ఏంటంటే ఇది తమిళనాడులో ఒక డిఫరెంట్ వేవ్ నడుస్తుంది. ఏంటంటే ఈ సోకాల్డ్ స్టాలిన్ అనే సీఎం, తమిళనాడు సీఎం రూపీని సింబల్ చేంజ్ చేశాడు. ఇట్ వాస్ బిగ్ షాకింగ్. అసలు సింబల్ చేంజ్ చేయడం ఏంటన్నా? రూపీస్ సింబల్ అంటే ఏంటి? సింబల్ అయితే చేంజ్ చేసావు నీ స్టేట్కి ఒక అధికారికంగా, మరి నోట్స్ ఏం చేస్తావు? నోట్స్లో కూడా సింబల్ చేంజ్ చేస్తావా? అంటే నువ్వు కొత్త నోట్స్ అన్ని తీసుకొస్తావా? కొత్త నోట్స్ అని తీసుకురావాలంటే ఏంది? అంటే నువ్వు సపరేట్ దేశం కావాలా నీకు? అసలు వీళ్ళ ఐడియాలజీ ఏందో, వీళ్ళ ఆలోచనలు ఏందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు.
ఆ స్టాలిన్ ఆ స్టాలిన్ గాడు ఆడైతే నాకు ఎంత కోపం వస్తుందంటే ఉదయనిధి స్టాలిన్ వాడైతే అసలు సనాతన ధర్మాన్ని హిందువులని హిందుత్వాన్ని దేంతో పోల్చాడంటే కరోనానంట, మలేరియానంట, డెంగ్యూ అంట, వైరల్ ఫీవర్ అంట, వీటితో పోల్చాడు ఎదవ వాడు. వాడు అయినా సరే ఇంకా వాడిని ఏం చేయకుండా అట్లనే ఉంచాడు. వాడు కట్టర్ యాంటీ. అసలు తమిళనాడుని మొత్తం వీళ్ళ ఆలోచన ఏంది? ఇప్పుడు విజయ్ జోసెఫ్ అడున్నాడుగా, ఉంగ తంబి, ఉంగ అన్న, ఉంగ విజయ్. ఎవడు విజయ్ రా నువ్వు? నీ అబ్బా పక్క వీళ్ళంతా క్రిస్టియానిటీ. వీళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటారు? వీళ్ళ లాంగ్వేజ్ ఏందో ఏం అర్థం కాదు. సార్ అరే లాంగ్వేజ్ రా ఇండియన్, మీరు ఎందుకంత కోపం? అసలు మీరు ఏందిరా ప్రాబ్లం? అసలు ఈ బీజం ఎక్కడ పడిందంటే ఎంవి రామస్వామి అని చెప్పి పాత మన ఇండిపెండెన్స్ రాకముందుకు ఒక ముసలాయన ఉండే, ఆయనే పెరియార్ అని అంటారు. ఎందుకులేండి అంత గొప్ప పేరు ఆడికి, కానీ ఎందుకంటే తను కట్టర్ యాంటీ హిందూ అండి. ఎంత స్టోరీ వింటుంటే ఎంత నీచుడంటే అనకూడదు, కానీ మన టెంపుల్స్ గులగొట్టాడు, ఐడియల్స్ అన్ని పలగొట్టాడు, వినాయక చవితి రోజు గణపతి విగ్రహం ఉంటాయి అవన్నీ కిందేసి పలగొట్టాడు, టెంపుల్స్ అన్ని డిమాలిష్ చేసేసాడు. పక్క బ్రాహ్మణుడు కనిపిస్తే, నీకు పాము కనిపించినా బ్రాహ్మణుడు కనిపించినా ఫస్ట్ నువ్వు బ్రాహ్మణుని చంపు అంటాడు. డైరెక్ట్గా బ్రాహ్మణుని చంపేయని చెప్పేసిన మహానుభావుడు ఆ ఈవి రామస్వామి. పెరియార్ అనడం ఇష్టం లేదు, ఈవి రామస్వామి. ఆ ఫస్ట్ ద్రవిడియను ఆర్య సిద్ధాంతం అని మనము షాక్ అవుతాం కదా, ఏంది ఆర్యులేంటి ద్రవిడియన్ ఏందని తీసుకొచ్చి దీని వెనకాల ఒక మూమెంట్ నడిపిన ఏకైక కారకుడు ఈ క్యాండిడేట్ ఈవి రామస్వామి. దాన్ని కనబెట్టింది మాత్రం ఇంగ్లీషోడే మన మధ్యలో పుల్లబెట్టడానికి. వాడి పేరు రాబర్ట్ కాడ్వెల్. ఆడు కనబెడితే ఆ మూమెంట్ని కంటిన్యూ చేసిండు ఈ ఈవి రామస్వామి. ఎంత అంటే నల్లగుంటలందరూ ద్రవిడియన్ అంట, తెల్లగుంటలందరూ ఆరియన్స్ అంట. సో ఈ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాడు ఆరియన్ ఇన్వేషన్ అంటారు కదా. ఇదంతా చెత్త ఫెయిల్డ్ ఇన్వేషన్ అండి. ఫెయిల్డ్ ఇన్ ద సెన్స్ అంటే ఇది అబద్ధపు బూట ప్రచారం. వాడు సృష్టించాడు మనం విడదీయనికి. దాన్ని ఈ పెరియార్ కంటిన్యూ చేశాడు. ఇతను ఎంత పెద్ద మేధావి ఒకసారి ఎంత పెద్ద క్యారెక్టర్ ఒక్కసారి మీరు ఈ ఒక్క వర్డ్తో డిసైడ్ చేయండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత వాడు ఎట్లాగూ జిన్నాగాడు పాకిస్తాన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయింది కదా. అప్పటికే నానా బీభత్సం పడుతుంది కదా. వీడు ఒక లెటర్ రాశాడు, ఈవి రామస్వామి ఒక లెటర్ రాశాడు. ఎవరికి? జిన్నాకి. మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు సపరేట్ కంట్రీ కావాలి అని. ద్రవిడియన్ మొత్తం ఒక కంట్రీ చేద్దామని చెప్పి వీడి కుల్ల ఆలోచన ఈవి రామస్వామి. దానికి ఇస్లాం కదా ఆయన, రామస్వామి అని పేరు ఉంది కదా. సో అప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారం వీడు కాఫిర్, ఎందుకంటే హిందూ కాబట్టి కాఫిర్ కాబట్టి మనోడు వీడికి సపోర్ట్ చేయలేదు. లేకపోతే ఇండియా ఉన్న పొజిషన్ ఏదో మనకు తెలియదు కాబట్టి మన అదృష్టం కొద్దీ ఇంకా మూమెంట్ అక్కడితోట ఆగిపోయింది. అక్కడి నుంచి ఈ పెరియార్ స్లోగన్స్ కావచ్చు, అసలు ఈ మాట్లాడే మాటలు కావచ్చు, అసలు టూ మచ్ ఉంటాయండి. మీరు ఒకసారి ఆయన మీకు చదివితే అర్థమవుతుంది. 24 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇంగ్లీషే గ్రేట్ అన్నాడు. అలా ఉండాలంట లాంగ్వేజ్ అంటే. తమిళ్ అనే ఒక లాంగ్వేజ్ని ఒక బార్బారిక్ లాంగ్వేజ్ అని చెప్పి, అదొక వేస్ట్ లాంగ్వేజ్ అని చెప్పి అసలు ఎందుకు వాడుతారో తెలియదు. 247 అక్షరాలు ఏం చేసుకోవడానికి, ఆలనీలను పొగడానిక ఎందుకు అని అన్నారు. ఆడికి అలంకారాలు తెలియదు, లాంగ్వేజ్ గురించి తెలియదు, లిటరేచర్ ఏం తెలియదు, నోటికి వచ్చినట్టు వాగుతాడు. ఆ పెరియర్ మన ఈవి రామస్వామి ఫాలో వస్తే కరుణానిధి. మీకు ఐడియా ఉంటుంటుంది కరుణానిధి ముసలోడు ఎంత గొప్పడో. ఆ టీం మొత్తంతో కలిసి మన అసెంబ్లీలో మహాతల్లి ఆ జయలలిత చీర విప్పాడు. ద్రౌపది వస్త్రాపహరణం అనేది అప్పుడు కాదు, అది తమిళనాడు సభలో కూడా జరిగింది. అంత ఎందుకులేగా ఆ రేంజ్లో ఉంటుంది అది. ఆయనకి పెరియార్ అని పేరు మళ్ళా. సో ఆయన ఫాలోవర్సే వీళ్ళు. ఇక వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ప్రకారం వీళ్ళకు ఉండేవి ఇంకెట్లుంటాయండి, ఇట్లా ఉంటాయి కదా. అసలు ఏది కనిపించినా సరే అండి, బ్రాహ్మణుడు కనిపిస్తే చంపే అంటాడు, కులగొట్టేస్తాడు. ఇప్పుడు తమిళ్ లాంగ్వేజ్ అని మాట్లాడుతున్న వీళ్ళ ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో ఆయనే అతి ఘోరంగా మాట్లాడు. దీని గురించే మొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడింది సభలో, గట్టిగా మాట్లాడింది.
దానికి ఎవరేం రిప్లై ఇయ్యరు. ఇంకో ట్విస్ట్ తెలుసా? ఇప్పుడు మనం ఏదైతే రూపీ వీళ్ళు సింబల్ చేంజ్ చేసినట్టు మాట్లాడతాం కదా, ఆ సింబల్ డిజైన్ చేసింది ఎవరు అనుకుంటున్నావు? డిఎంకేకి చెందిన ఒక ఎమ్మెల్యే సన్. అతని పేరు వచ్చేసి ధర్మలింగం. అతను డిజైన్ చేశాడు. దాని తర్వాత కరుణానిధి పిలిపించుకొని మెచ్చుకున్నాడు కూడా. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని వీళ్ళ లాంగ్వేజ్లో తమిళంలో ఉన్న రూపీకి వీళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు, వీళ్ళ సింబల్ అధికారికంగా. అసలు వీళ్ళ ఆలోచనలు ఏందో వీళ్ళేందో అసలు ఏమన్నా అర్థమవుతుందా? అసలు వీళ్ళు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీ అంటే ఏముంది? ఆల్రెడీ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ చదువుకుంటే మంచిదే కదా. మిస్టేక్ ఏడుందో అర్థం కావట్లేదు. సో ఇదండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఈ మూమెంట్ అనేది అసలు తమిళ్లో జనాలకి ఎడ్యుకేట్ చేయాలండి. బికాస్ ఎందుకంటే ఈ మేధావుల మౌనం చాలా డేంజర్ అవుతుందండి. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పాలి మనం. హిస్టరీని ఏముందిలే హిస్టరీ అయిపోయింది కదా అని ఊరుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్సే స్టార్ట్ అవుతాయి, ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. వీళ్ళు ఏదో ఐడియాలజీ అని ఒక పేరు బట్టి అన్ని అబద్ధపు హిస్టరీ మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. నిజాలని నిజాలుగా నిఖచ్చితంగా చెప్పగలిగినామంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావండి. ఒక్కసారి పెరియార్ చరిత్ర తిరిగేస్తే మీకు అర్థమవుతుంది. ఈవి రామస్వామి యొక్క చరిత్ర తిరిగేస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఇట్లానే ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.